గత కొంతకాలంగా గొల్లపూడి తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై వివాదం చెలరేగుతుంది. ఈ స్థలం తమకు లీజుగా ఉన్నదని టీడీపీ నాయకులు చెబుతుంటే ఆ స్థలాన్ని దేవినేని ఉమ ఆక్రమించుకున్నాడని స్థలం యజమాని ఆరోపించారు. ఇదే అంశంపై కొండపల్లి మున్సిపాలిటీ కౌన్సిలర్ అడ్వకేట్ టీడీపీ నాయకురాలు విజయలక్ష్మితో మా ప్రతినిధి మేకల కోటేశ్వరరావు ఫేస్ టు ఫేస్. గొల్లపూడిలోని తెలుగుదేశం కార్యాలయానికి సంబంధించి కొంత వివాదం అయితే నడుస్తుంది. ఆలూరి శేషారత్నం సంబంధించి యజమాని ఎవరైతే ఉన్నారో ఆవిడ ఈ కార్యాలయానికి సంబంధించి కొంత వివాదం అయితే నెలకొంది. అసలు ఏం జరుగుతుందనే అంశం మీద మనతో మాట్లాడడానికి కొండపల్లి మున్సిపాలిటీకి సంబంధించి కౌన్సిలరు అడ్వకేట్ విజయలక్ష్మి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. అమ్మ, చెప్పండి, ఏంటి అసలు ఈ గొల్లపూడిలో సంబంధించి కార్యాలయానికి సంబంధించి వివాదం ఏంటి అసలు? అందరికీ నమస్కారం అండి. ఈ కార్యాలయం మేము కొద్ది సంవత్సరాల నుంచి ఇక్కడ నిర్వహిస్తున్నామండి. మరి ఈ రోజున శేషారత్నం గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కొడుకు హరికృష్ణ చౌదరి గారు గిఫ్ట్ డీడ్ రాసి కూడా 14 ఇయర్స్ అయింది. 14 ఇయర్స్ అయిన తర్వాత ఆయన కార్యాలయానికి లీజ్ ఇచ్చారు. ఆ లీజ్ డాక్యుమెంట్స్ కూడా మా దగ్గరే ఉన్నాయి. అయితే ఆవిడ ట్రిబ్యునల్కి వెళ్ళిన కారణం ఏంటంటే సీనియర్ సిటిజన్ యాక్ట్ 2007 ప్రకారం నాకు మెయింటెనెన్స్ నా పిల్లలు ఇవ్వట్లేదు, నేను గిఫ్ట్ డీడ్ రాశాను అన్నారు. మరి ఆవిడకి ఇవ్వట్లేదు అని ఆరోపణ చేసినప్పుడు కొడుకులు ఆవిడ కలిసి కొడుకులు వెళ్ళి ఆవిడకి ఇవ్వాల్సిన అవసరం ఉందండి, కానీ ఆవిడకి మెయింటెనెన్స్ సంబంధించిన అన్ని మేము స్టేట్మెంట్ చూపిస్తామని పోలీస్ స్టేషన్ పరిధిలో వాళ్ళకి సంబంధించిన ఆర్డీఓ గారి దగ్గర కానీ ఎంఆర్ఓ గారి దగ్గర కానీ చూపించడం జరిగింది. అయినా ఆవిడ అత్యవసరంగా ట్రిబ్యునల్కి వెళ్ళి ఇమీడియట్గా ఆర్డర్ తీసుకొచ్చి 27వ వర్ధంతి నందమూరి తారక రామారావు గారు జరుపుకుంటున్నామని తెలిసి ఇక్కడ ముందు రోజు తీసుకొచ్చి ఆర్డర్ తీసుకొచ్చి లోపల రానివ్వకుండా ఆపిచ్చారు. మరి ఇది ఎంతవరకు న్యాయమైనా? పెద్ద ఆవిడ నేను చేతులైతే నమస్కరించి అడుగుతున్నా. మరి ఆవిడ అంటుంది నా సొంతం అని అంటుంది, నాకు మెయింటెనెన్స్ ఇవ్వట్లేదు అని అంటుంది. మరి అన్ని ఆరోపణ చేసే బదులు అమ్మ నీకు మెయింటెనెన్స్ నీకు ఉంది కదా, నీకు ఎలాగ నువ్వు ఇది నాకు క్యాన్సిల్ చేస్తున్నావు అని కొడుకు అడిగినప్పుడు ఆవిడ కొడుకు సరైన సమాధానం కానీ ఆవిడ చెప్పాల్సిన పని లేకుండా ఇమీడియట్గా ఆర్డర్ తీసుకొచ్చి కార్యాలయం అనేది జరగనివ్వకుండా చేశారు. అంటే విజయలక్ష్మి గారు ఇప్పుడే చెప్పండి, యాక్చువల్గా 14 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నారు, కానీ ఇప్పుడు ఎందుకు ఇది ఉత్పన్నమైంది? అదేనండి, ఇప్పుడు ఏదైతే దేవినేని ఉమా గారు ఇక్కడ ప్రజల్లో అనునిచ్చి ఉంటూ ఆ ప్రజల కష్టాలు తెలుసుకుంటూ ప్రజల కోసం పోరాడుతుంటే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కానీ ఎమ్మెల్సీ గారు కానీ మంత్రి గారు కానీ వీళ్ళ ముగ్గురు ఏంటంటే ఈయన చేసే ప్రతి ప్రభుత్వ వ్యతిరేక చర్యలను ఎండగడుతున్నారని ఈ కార్యాలయంలో రేపు జరగబోయే కార్యక్రమాన్ని అడ్డుకోవాలనే మెయిన్ పర్పస్తో ఆ పెద్ద ఆవిడ్ని మధ్యలో పెట్టుకొని చేసిన పని అని నేను ఖచ్చితంగా తెలియజేస్తున్నాను మీకు. దీని వెనుక వైసీపీకి సంబంధించిన కొంతమంది ఉండి నడిపించారు. ఎవరైతే ఈ యజమాని ఉన్నారో ఆలూరి శేషారత్నంకు సంబంధించి ఆవిడతో ఇది నడిపించారు. అందుకనే మరి ఎన్టీఆర్కి సంబంధించి వర్ధంతిని కూడా ఇక్కడ జరుపుకోలేకుండా చేసిన పరిస్థితి ఉందని చెప్తున్న పరిస్థితి విజయలక్ష్మి గారు చెప్తున్న పరిస్థితి ఇక్కడ గొల్లపూడిలో చూస్తున్నాము. కెమెరామెన్ బాలకృష్ణతో